నిజామాబాద్ జిల్లాను వానలు ముంచెత్తాయి. ఒక్కసారిగా కురిసిన భారీ వర్షాలతో రోడ్లన్నీ జలమయమై జనజీవనం స్తంభించింది. గంటన్నరకు పైగా వర్షం దంచుకొట్టడంతో రైల్ కమాన్ వద్ద వరద నీరు భారీగా చేరింది. వరదలో ఆర్టీసీ బస్సు చిక్కుకుంది. బస్సులోకి వరద నీరు ప్రయాణికులు భయాందోళనకు లోనయ్యారు. కేకలు పెట్టడంతో స్పందించిన పోలీసులు స్థానికుల సాయంతో వారిని కాపాడారు. జిల్లాలో కురిసిన కుండపోత వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకోగా అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. నిజామాబాద్ లో వానలు కురుస్తున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. వరలక్ష్మి, ఈ వర్షాకాల సీజన్ లో ఎన్నడూ లేని విధంగా కనీవిని ఎరగని రీతిలో కుండపోత వర్షం కురిసిందని చెప్పవచ్చు. దాదాపు గంటన్నర పాటు ఎడతెరిపి లేకుండా క్లౌడ్ బరస్ట్ అయినట్టుగా వర్షం విపరీతంగా కురుస్తుంది. గంటన్నర పాటు ఈ వర్షం కురవడంతో నిజామాబాద్ లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరద నీరు చేరింది. నిజామాబాద్ నగరంలోని పలు ప్రధాన రహదారుల పైన కూడా మోకాలి లోతు నీళ్లు కూడా వచ్చినటువంటి సందర్భం మనం చూడవచ్చు. విజువల్స్ లో మనం చూస్తున్నాం. నిజామాబాద్ నగరంలో ప్రధానంగా ఉండేటువంటి ఆర్ఓబి బ్రిడ్జ్, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కింద మనం చూడవచ్చు. పూర్తిగా సగం వరకు నీరు చేరి లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి వరదంతా వచ్చి అక్కడికి చేరుకోవడంతో ప్రయాణికులకు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆర్మూర్ నుంచి నిజామాబాద్ వస్తున్నటువంటి ఆర్టీసీ బస్సు ఈ ఆర్ఓబి బ్రిడ్జ్ మధ్యలో చిక్కుకుపోయింది. ఏదైతే వరద నీరు ఉందో ఇంజన్ లోకి చేరడంతో అక్కడ ఆర్టీసీ బస్సు ఆగిపోయింది. డ్రైవర్ ఆ బస్సును నిలిపివేశారు. బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులను సురక్షితంగా అక్కడ ఉన్నటువంటి పోలీసులు కావచ్చు, ట్రాఫిక్ పోలీసులు కావచ్చు, అక్కడికి వెళ్లి ప్రయాణికులను సురక్షితంగా అయితే నీటి నుంచి బయటకు తీశారు. ఓవరాల్ గా చూస్తే ఈ వర్షాకాల సీజన్ లో మొదటిసారిగా ఈ స్థాయిలో ఈ భారీ వర్షం నిజామాబాద్ నగరంలో కురవడం ఇది మొదటిసారిగా చెప్పవచ్చు. కాయిమత్పూర్ కాలనీ కావచ్చు, ఖుజా కాలనీ కావచ్చు, ఏదైతే నగరంలో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో అక్కడైతే భారీగా వర్షపు నీరు చేరిందని చెప్పవచ్చు. అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా పడినటువంటి సందర్భాలు ఉన్నాయి. వరలక్ష్మి. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.